క్యారేజీ ఇవ్వటం పిల్లలకి వెళ్ళేటప్పుడు ఒక 10 నిమిషాలు కానీ లేట్ అయిందంటే ఇంకా ఆ రోజంతా డల్నెస్ అనండి. అయ్యో అరీబరీగా పిల్లల్ని పంపించాను, నిదానంగా చక్కగా పంపించలేకపోయాను అని. ఇది ఎప్పుడన్నా జరిగే విషయమే, ఎప్పుడూ జరగదు. కాకపోతే ఏంటంటే మనం ఆలోచించే విధానం రోజు మొత్తం ఆ డల్నెస్ ఉంటుంది. ఎందుకుండి ఇది నాకు ఇటువరకు నేను ఖాళీగా ఉండి ఇంటి పనులు చేసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత నాకు భలే హ్యాపీగా ఉందండి. కొత్త జర్నీ యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నేను సక్సెస్ అయ్యేది పక్కన పెట్టండి, నాకు మీతో ఇలా షేర్ చేసుకుంటూ మీకు చెప్పుకుంటాం నాకు భలే మైండ్కి మెచ్చుట్టిగా ఉంది. కొన్ని ఆరోగ్య బాధలు కూడా కొంచెం తగ్గినాయండి. నాకు ఒక జాబ్ వెళ్ళే ఉంది, నేను చదివిన చదువుకి జాబ్ ఏమీ రాదు. ఇది నాకు ఈ మాత్రం చదువుకి ఇట్లా నేను జాబ్ చేయడం అనేది నాకు హ్యాపీగా ఉంది. పర్లా నేను కూడా ఒక లైన్లో పడ్డాను అని ఒక కాన్ఫిడెన్స్. అందుకే ప్రతి ఒక్కరం కూడా ఇంట్లో పర్మిషన్ ఉంటే కనుక యూట్యూబ్ చేసుకోవచ్చు, ఏదైనా చదువుకున్న వాళ్ళైతే జాబ్కి వెళ్దాము. నేను చెప్పిన మాటలు మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు తోటకూర చేశానండి. తోటకూర చేసేటప్పుడు మనం తాలింపు దినుసులు వేస్తాం దీంట్లోకి. ఏమాకండి తాలింపు దినుసులు వేస్తే కూర టేస్ట్ పోయింది. వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి అంతేనండి. ఎల్లుల్లిపాయ తోటకూరలో ఫస్ట్ నూనెలో వేయించడం వల్ల భలే ఫ్లేవర్ వచ్చింది. తోటకూర ఎవరు పిల్లలు మనం ఇష్టపడము తొందరగా, కానీ ఇలా వండి చూడండి, భలే బాగుండేది తోటకూర. నేను వండిన తోటకూర మీకు నచ్చిందా అండి? ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.